ఎన్ఫోర్స్మెంట్ సోదాలు ఎడతెరిపి లేకుండా కొనసాగుతున్న వేళ వాటిని ఆపించేందుకు మిల్లర్లు, కొందరు సంఘం ప్రతినిధులు ముమ్మరంగా పైరవీలు చేస్తున్నారు. కేసులు నమోదు కాకుండా విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ధాన్యాన్ని దారి మళ్లించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. భారీగా బకాయి పడ్డ కీలక మిల్లర్లను అరెస్టు చేయాలని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ డిఎస్ చౌహాన్ నిర్వహించిన సమీక్షలో ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది. 2 రోజుల్లో మిల్లర్లపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లర్ల భరతం పట్టేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. వాస్తవంగా ప్రభుత్వం రైతుల నుంచి వడ్లను సేకరించి ఇస్తే వాటిని మిల్లర్లు మరాడించి బియ్యం ఇవ్వాలి. అయితే భారీ సంఖ్యలో మిల్లర్లు వడ్లను, బియ్యాన్ని అమ్మేసుకుంటున్నారు. వచ్చిన డబ్బును రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వంటి వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు సమాచారం. నిజానికి ఈ అక్రమాలను ఎప్పటికప్పుడు గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అధికారుల నిర్లక్ష్య ధోరణి మిల్లర్లతో ములాఖతవడం ప్రభుత్వానికి నష్టం తెచ్చిపెడుతోంది. ఈ అక్రమాలు 2022 నుంచి 2026 వరకు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో 2022-23 రబీ, ఖరీఫ్, 2023-24 రబీ, 2024-25 రబీ, ఖరీఫ్, 2025-26 ఖరీఫ్ సీజన్ల ధాన్యాన్ని మిల్లర్లు దారి మళ్లించినట్లు తనిఖీల్లో బయటపడింది. బకాయిలున్న మిల్లర్ల సంఖ్య 1000కి పైనే ఉన్నట్లు సమాచారం. 2 సీజన్లు అంతకంటే ఎక్కువ సీజన్ల బియ్యాన్ని ఇవ్వని మిల్లర్లను డీఫాల్టర్లుగా ప్రభుత్వం గుర్తిస్తోంది. ఆలస్యమైన కాలానికి ధాన్యం విలువపై వడ్డీతో పాటు 25% జరిమానా విధిస్తోంది. అయితే అప్పగించని వడ్లకు వడ్డీతో కలిపి డబ్బులు చెల్లిస్తామని 25% జరిమానాను మినహాయించాలని మిల్లర్ల సంఘం ప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ముఖ్యంగా చిన్న మిల్లర్లకు మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. జూలై 20న మొదలైన విజిలెన్స్ తనిఖీలు 2-3 రోజులు మినహా ప్రతిరోజు కొనసాగుతున్నాయి. తొలుత పౌర సరఫరాల శాఖ అధికారుల స్థాయిలో ఒత్తిళ్లు తెచ్చేందుకు ప్రయత్నించిన మిల్లర్లు ఆ తర్వాత ప్రజాప్రతినిధులు, నేతలను కలుస్తున్నారు. ప్రభుత్వంలో కీలకమైన వారి అపాయింట్మెంట్ కోసం కూడా ప్రయత్నాలు జరిగాయి. మరోవైపు కొందరు దాడులు ఆపాలంటూ విజిలెన్స్ ఉన్నతాధికారులను తాజాగా కలిసినట్లు సమాచారం. తనిఖీలు ఆగేది లేదు. ఎప్పుడు ఏ మిల్లులో జరుగుతాయో తెలియదు. మీ వరకు వచ్చేలోపు మాయం చేసిన ధాన్యాన్ని తెచ్చిపెట్టండని వారు స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. ధాన్యం అక్రమాలపై తొలి నుంచి కఠినంగా ఉన్న ప్రభుత్వం ఒత్తిళ్లకు తలగ్గకుండా ముందుకు వెళ్తోంది. విజిలెన్స్ సోదాల్లో వెల్లడవుతున్న భారీ అక్రమాలను చూసి పూర్తి స్థాయిలో లెక్కలు తేల్చాలని నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు దారి మళ్లించిన మిల్లర్ల నుంచి రికవరీ 1000 కోట్ల రూపాయలు దాటినట్లు తెలిసింది.